తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ కె శ్రీకాంత్, ఎండి హోమియోపతి. గత 25 ఇయర్స్ బట్టి దిల్సుఖ్ నగర్, బంజారా హిల్స్, జైరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ నడక వల్ల షుగర్ ఏమన్నా తగ్గుతుందా డాక్టర్ గారు, నడక వల్ల షుగర్ని ఏ విధంగా కంట్రోల్ అవుతుంది, నేను చాలా ఏళ్ళ బట్టి షుగర్ బాధపడుతున్నాను, వాకింగ్ చేయడం వల్ల షుగర్ తగ్గుతుందని డాక్టర్ చెప్తున్నారు, అసలు చాలామంది నడుస్తూనే ఉన్నాను, స్టిల్ నాకు షుగర్ వ్యాధి వచ్చింది, షుగర్ వచ్చినా కూడా నడవడం వల్ల షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. నడక అనేది మనిషి యొక్క మెదడు దగ్గర నుంచి పాదాల వరకు ప్రతి ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. చాలా వరకు బెనిఫిట్స్ ఎఫెక్ట్స్ అనేటివి మనకి కనబడుతూ ఉంటాయి. బేసికల్గా వాక్ చేయడం వల్ల బాడీ యొక్క బేసిక్ మెటబాలిక్ రేట్ అంటారు, జీవక్రియ యొక్క ప్రక్రియ అనేది ఉత్ప్రేరణ అవుతుంది. దానివల్ల వ్యక్తి యొక్క క్యాలరీ కన్జంప్షన్ కానివ్వండి, అతని యొక్క వేరియస్ హార్మోన్స్ యొక్క సమన్వయతనే కానివ్వండి, ఎంజైమ్స్ యొక్క రిలీజే కానివ్వండి, ఇలాంటి అన్నిటినీ కూడా గార్డ్ చేయడంలో వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఏదైనా కూడా మనము ఎవల్యూషన్ థియరీ చూసుకున్నట్టయితే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లాగా, ఏదైనా ఒక వ్యక్తికి మనము ఒక టార్గెట్ మనం చూపించినట్టయితే నడవడం వల్ల వ్యక్తికి క్యాలరీస్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంది, ఆక్సిజన్ డిమాండ్స్ పెరుగుతుంటుంది, హార్ట్ రేట్ అనేది పెరగాల్సి వస్తుంది, అండ్ శ్వాసక్రియ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నెసెసిటీని మన బాడీకి మనం కల్పించినప్పుడు ఆటోమేటిక్గా బాడీ సమన్వయత్వము హార్మోసిస్ క్రియేట్ చేయడం కొరకు ఎండార్ఫిన్స్ అంటే ఫీల్ గుడ్ ఫీలింగ్, వ్యక్తి సంతోషంగా ఆహ్లాదంగా మానసిక బాధలని తగ్గడానికి కానివ్వండి, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, కోపము, చికాకు, ఇరిటేషను అండ్ నిస్పృహ, డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ అన్నీ తగ్గాలంటే బాడీలో ఎండార్ఫిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేయడం వల్ల అలాంటి ఎండార్ఫిన్ సీక్రెషన్ అనేది పెరుగుతూ ఉండింది. దానివల్ల ఎండార్ఫిన్స్ బ్రెయిన్ నుంచి సీక్రెట్ అయిన తర్వాత బాడీ యొక్క హార్ట్ రేట్నే కానివ్వండి, లంగ్స్ రేట్నే కానివ్వండి, బాడీ మెటబాలిక్ రేట్నే కానివ్వండి, ఉత్ప్రేరకంగా క్యాటలిటిక్ యాక్షన్ లాగా పెరగడం వల్ల అతని యొక్క షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతూ ఉంటాయి. బాడీ యొక్క మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల డే లాంగ్ కూడా అతని యొక్క యాక్టివిటీ, మజిల్ యాక్టివిటీ కానివ్వండి, టోనిసిటీ కానివ్వండి పెరుగుతుంది. దానివల్ల షుగర్ కంట్రోల్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం కామన్గా చూస్తున్నాము డయాబెటిక్ పేషెంట్స్లో. ఇన్సులిన్ సీక్రేషన్ ఎక్కువగానే ఉంటుంది కానీ బాడీ యొక్క సెల్స్ ఇన్సులిన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతుంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. అలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఈ హార్మోనీ చేంజెస్ వల్ల అతనికి షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతూ ఉంటాయి. రీసెంట్ స్టడీస్లో చాలా స్టడీస్ వాకింగ్ గురించి గత 40-50 ఏళ్ళ బట్టి చాలామంది చాలా స్టడీస్ చేశారు. ఒక లార్జ్ స్టడీలో 6 months పైగా నియర్లీ 11,000 పీపుల్ మీద చేసిన స్టడీస్లో వాకింగ్ అనేది 20 to 25 minutes ఆఫ్ వాకింగ్ పర్ డే ఆల్సో మచ్ బెనిఫిషియల్. వారంలో 5 రోజులు చేసినా కూడా దాని బెనిఫిట్స్ అనేవి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలోనే కానివ్వండి, షుగర్ లెవెల్స్ తగ్గించడంలోనే కానివ్వండి, బీపీ తగ్గించడంలోనే కానివ్వండి, అండ్ కళ్ళల్లో ఉండే గ్లాకోమా ప్రెషర్ ఐబాల్ ప్రెషర్ తగ్గించడంలోనే కానివ్వండి, అండ్ డిప్రెషను, యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి కానివ్వండి, సోషల్ రిలేషన్స్ పెరగడానికే కానివ్వండి, ప్రతి దానికి కూడా ఈ వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నట్టుగా మనకు రీసెర్చ్లో లార్జ్ కేసెస్లో కూడా తెలుస్తోంది. కాబట్టి వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ రీసెంట్ స్టడీస్లో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి డే లాంగ్ 8 to 10 hours డెస్క్ వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో వాకింగ్కి చాలా దూరం అవుతున్నారు. అండ్ వాళ్ళకి డే అవర్స్, నైట్ షిఫ్ట్స్ వల్ల వాళ్ళలో డే టైంలో టైం దొరకదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం కానివ్వండి, నైట్ అంతా కూడా వర్క్ చేసి ఎర్లీ మార్నింగ్ పడుకోవడం కానీ, వాకింగ్ చేయడానికి సరైన టైం వాళ్ళకి దొరకదు. అట్లాంటి వాళ్ళలో కూడా ఒక స్టడీస్లో ప్రతి అరగంటకి ఒక 5 minutes వాక్ చేసిన వాళ్ళలో చాలా వరకు అపమృత్యు అంటారు, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానివ్వండి, సడన్ డెత్స్ కానివ్వండి, అట్లాంటివి తగ్గినట్టుగా చూస్తున్నాము. అండ్ షుగర్ ప్రివెన్షన్లో కానివ్వండి, బీపీ కంట్రోల్లోనే కానివ్వండి, అండ్ ఆల్ అదర్ అసిడిటీ, స్ట్రెస్ తగ్గించడానికి కానివ్వండి. చాలామందికి బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు వాక్ చేయొచ్చా అంటారు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాక్ చేయొచ్చా అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. జనరల్గా మోకాళ్ళ నొప్పులు, నడునొప్పి, ఎముకలలో బలహీనత, ఇలాంటి వాళ్ళకు కూడా వాక్ చేయడం వల్ల చాలా బెనిఫిటే కానీ నష్టం అనేది జరగదు.
కాకపోతే కొంచెం కేర్ ఏంటంటే హార్డ్ సర్ఫేస్ మీద నడిచినప్పుడు సరైన ఫుట్వేర్, పాదరక్షలు ప్రాపర్గా సాఫ్ట్గా ఉండే పాదరక్షలు ధరించాలి. అలాగే వాక్ చేసినప్పుడు అట్ ఎ స్ట్రెచ్ స్లోగా స్టార్ట్ చేసి బ్రిస్క్ వాక్తో స్టార్ట్ చేసి మళ్ళీ స్లోగా కామ్ డౌన్ అవ్వాలి. బాడీని అలా చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది. బ్రిస్క్ వాక్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది, కానీ ఏదో వ్యాహాలకి వెళ్ళినట్టుగా కూల్గా లైక్ గంటకి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల స్పీడ్తో నడవడం వల్ల పెద్ద ప్రయోజనం అనేది మనకు కనపడదు. ఈ కేర్ ఒకటి తీసుకోవాలి. వాక్ చేయడం వల్ల బాడీ మెటబాలిక్ రేట్ పెరగడమే కానివ్వండి, ఎండార్ఫిన్స్ రిలీజే కానివ్వండి, హార్మోన్ సమతుల్యతనే కానివ్వండి, ఇలాంటి బెనిఫిట్స్ వల్ల షుగరు, బీపీ కంట్రోలు, హార్ట్ అటాక్స్ తగ్గడము, కొలెస్ట్రాల్ తగ్గడము, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వాకింగ్ వల్ల ఇలాంటి ప్రయోజనాలు మనం చూడొచ్చు. డయాబెటీస్కి హోమియోపతిలో వ్యక్తి యొక్క సమూలంగా వారి యొక్క అనువంశికత లైక్ జెనెటిక్ హిస్టరీ ఎలా ఉంది, అతనికి లైక్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అతని యొక్క రొటీన్ లైక్ వృత్తి ఆక్యుపేషన్ ఎలా ఉంది, అలాంటి అన్ని కన్సిడర్ చేసి అతని యొక్క టోటాలిటీ తీసుకొని హోమియోపతిలో ట్రీట్ చేయడం జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్స్ అనేటి వ్యక్తి యొక్క లైక్ కాన్స్టిట్యూషన్ని ఆధారంగా తీసుకొని ట్రీట్ చేయడం ఉంటుంది. డిసీజ్ మీద డైరెక్ట్గా మెడిసిన్ పనిచేయకుండా వ్యక్తిని సమూలంగా అతని యొక్క లైక్ ఆల్ డిజబిలిటీస్ని టార్గెట్ చేసి అతని యొక్క థర్స్ట్ ఎలా ఉంది, అతని యొక్క జీవక్రియ ఎలా ఉంది, అతని యొక్క లైక్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, అన్ని విషయాలను క్రోడీకరించి తీసుకోవడం వల్ల హోమియోపతిలో లైక్ ఎర్లీ డయాబెటీస్కి, ప్రీ డయాబెటీస్కి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ చాలా మటు కేసెస్లో చూస్తున్నాము. అలాగే డయాబెటిక్స్తో సఫర్ అయిన వాళ్ళలో కూడా ఈ వారు వాడే మెడికేషన్ పెరగకుండా చూసుకోవచ్చు. అండ్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించడానికి హోమియోపతిలో అర్జెంటమ్ నైట్రికమే కానివ్వండి, లైకోపోడియం కానివ్వండి, అండ్ సైజీజియం జంబోలినం, జిమ్నేమా, అబ్రోమా, సెఫలాంధ్రా ఇలాంటి లైక్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ లైక్ ఇట్లాంటి మందుల వల్ల అతని యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి, ఇన్సులిన్ సీక్రెషన్ పెంచడానికి, అండ్ పెరిఫెరల్ సర్క్యులేషన్ క్యాపిలరీస్, మైక్రో క్యాపిలరీస్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్, కాలు కొట్టేయడం లాంటివి, గ్యాంగ్రీన్ రావడం కానివ్వండి, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా హోమియోపతిలో ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అండ్ వాక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ లైక్ మినిమం అడ్వైజబుల్ వాకింగ్ 20 to 30 minutes per day, అట్లీస్ట్ మినిమం 5 days in a week. అదర్వైజ్ వాళ్ళకి అట్లా వీలవ్వనప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి 5 minutes చొప్పున 8 గంటలు వర్క్ చేసినట్టయితే 80 minutes ఆఫ్ వాకింగ్ వాళ్ళలో ఎంతో వరకు చాలా బాడీ యొక్క మెటబాలిక్ రేట్ని అండ్ బరువును అదుపులో ఉంచుకోవడం కానివ్వండి, జీవక్రియ పెరగడం కానివ్వండి, డైజెస్టివ్ సిస్టమ్ రెగ్యులేట్ అవ్వడం కానివ్వండి, స్పైన్ స్ట్రక్చర్ వాక్ చేయడం వల్ల వెన్నుపూస పక్కన ఉండే పారాస్పైనల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ థైస్ మజిల్సే కానివ్వండి, కాఫ్ మజిల్సే కానివ్వండి, ఇవి స్ట్రెంగ్తన్ అవ్వడం వల్ల వాళ్ళలో మోకాల నొప్పులు చాలా అరుదుగా వస్తుంటాయి, బ్యాక్ పెయిన్ చాలా అరుదుగా వస్తుంది. అండ్ ఎవరైతే కంటిన్యూస్ డెస్క్ వర్క్తో ఉంటారో వాళ్ళలో బ్యాక్ పెయిన్లో అలాగే అన్ఈవెన్ పోస్చర్స్ వల్ల బ్యాక్లో ఉండే మజిల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మజిల్ స్పాజమ్ వస్తుంది. అలాంటి వాళ్ళలో వాక్ చేయడం వల్ల అట్లాంటి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాకింగ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేని వాళ్ళందరికీ కూడా అడ్వైజబులే. దీనివల్ల షుగర్ కంట్రోలే కానివ్వకుండా బాడీ యొక్క జీవక్రియ మెరుగుపడుతుంది అండ్ మెనీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గినట్టుగా మనకి వేరియస్ రీసెర్చ్లలో తెలుస్తుంది. కాబట్టి వాకింగ్ని ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిది.